మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఎస్, రంగారెడ్డి గారు ఓకే. మల్రెడ్డి అనేది ఏది సర్నేమ్? అది మల్రెడ్డి రంగారెడ్డి అంటే మల్రెడ్డి సర్నేమ్. రంగారెడ్డి ఎలా వచ్చింది అది మల్రెడ్డి అనేది? మల్రెడ్డి అనేది ఇక మా తరతరాల నుంచి వచ్చినటువంటి ఇంటి పేరు అది, అంతే. మల్రెడ్డి రంగారెడ్డి. ఓకే. ఈ వాష్ కోట్లు ఉన్నాయి కదా మీరు వేస్తారు, ఇప్పుడు మోడీ కోట్లు అంటారు దీనిని. మేము తొలినాలలో అప్పట్లో అంటే 2000, 2002 ఆ సంవత్సరం అప్పట్లో చూసేవాళ్ళమే, అంటే మిమ్మల్ని అప్పట్లోనే మీరు ఈ వాష్ కోట్లు ఎక్కువ వేశారు. అరే ఏదో కోట్లు బాగున్నాయి అనుకునేవాళ్ళం మేము అప్పుడు. ఈ కోట్లు మీరు అంటే సొంతంగా మీరే క్రియేట్ చేసి అప్పట్లో ఏమన్నా ఫ్యాషన్ డిజైనర్ ఏమైనా కుట్టించుకునేవారా? అలాంటి ఎలా అలవాటైంది మీకు? అలా ఏం లేదు. నేను అసెంబ్లీకి పోయేటప్పుడు మాత్రమే వాస్కోట్ వేసుకుని పోయేవాడిని ఆ రోజుల్లో. అసెంబ్లీలో నేను ఒక్కరినే వాస్కోట్ వేసుకునేవాడిని కానీ వచ్చేది. తర్వాత సురేష్ రెడ్డి గారు వేసుకునేది. ఆయనకు మీరు నేర్పించారా ఏంటి? అలా ఏం లేదు, ఎవరు ఫ్యాషన్ వాళ్ళది. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి గారు వేసుకుంటున్నటువంటి వాస్కోట్ అనేది ఈ రోజుల్లో ఈ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వచ్చింది. కానీ అంతకుముందు అలా ఏం లేదు. వాస్కోట్ అనేది ఇది నేషనల్ లెవెల్లో చాలామంది వేసుకుంటున్నటువంటి డ్రెస్సే, దాంట్లో మేము ఒక భాగం. కానీ ఇప్పుడు వాస్కోట్ కాదు మోడీ కోట్ అంటారు కదా. మోడీ కోట్ అనేది అధికారం ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు ఎవరిది నడిస్తే వాళ్ళది చెప్పుకునే వాళ్ళు. ఈరోజు సమాజం అలా కొంతమంది సమాజంలో ఉన్నారు కాబట్టి దాన్ని అలాంటి షాపులు పెట్టుకోవడము, అలాంటి స్టైల్ చెప్పడము అది కామన్ అయిపోయింది. డిజైనర్ దగ్గర మోడీ గారు కుట్టిస్తున్నారేమో, ఇంకా డిజైనర్ పని లేదని అందరూ కుట్టిస్తున్నట్టున్నారు. అప్పట్లోనే అంటే ఇప్పుడంటే ఈ ఫ్యాషన్ అయిపోయి అప్పట్లోనే మీరు వేస్తున్నప్పుడు అంటే ఖద్దర్ చొక్కా వేసి పైన వాస్కోట్ వేసి అసెంబ్లీకి వెళ్తుంటే చాలా నిండుగా కనిపించేవారు. నేను కాలేజీ రోజుల్లోనే ఖద్దర్ చొక్కాలు వేసుకొని కాలేజీకి పోయేవాడిని. ఓకే. కాలేజీ రోజుల్లో స్కూటర్ మీద పోయేటప్పుడు కూడా ఖద్దర్ చొక్కా వేసుకొని టక్ చేసుకొని కాలేజీకి పోయే రోజు. ఖద్దర్ చొక్కాతో టక్ చేసేవారా? అదొక ఆ రోజుల్లో అట్లాంటి స్టైల్గా అలవాటు పడిపోయాము. ఓకే. ఖద్దర్ చొక్కాని టక్ చేస్తున్న ఏకైక వ్యక్తిగా మీరే రికార్డులు ఉంటారు, మనమనే చెప్పలేము. ఆ రోజుల్లో యువకులుగా నేను 20 సంవత్సరాలకే సర్పంచ్నైనా. ఎక్కడ, ఏ గ్రామానికి? హయాత్ నగర్ మండల్, తొర్రూరు విలేజ్. ఓకే. ఆ రోజుల్లో నేను ఫస్ట్ ఓటుకు వస్తే నేను ఫస్ట్ ఓటు నాకు నేనే వేసుకునే పరిస్థితి ఆ రోజు వచ్చింది. ఓకే, గుడ్. అందుకే ఒక్కొక్కరు. ఇప్పుడు ఏ సంవత్సరం అది? 1981. ఓకే. అప్పుడే నేను సర్పంచ్ అయినా, 32 సంవత్సరాలకు ఎమ్మెల్యేనైనా. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరి దారి ఒక్కొక్క తీరుగుంటుంది. ఎందుకు మీరు అసలు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? మీరు అసలుకి మీదంతా వ్యవసాయ కుటుంబం కదా, మీ నాన్నగారి నుంచి అంతా వ్యవసాయ కుటుంబము. మీరు పీజీ వరకు ఏదో చదువుకున్నారు మీరు, అంతలా చదువుకుని వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల వైపు ఎందుకు దృష్టి మరల్చారు మీరు? ముందు నుంచి గ్రామాల్లో ఉండేటువంటి వాతావరణం కానీ, గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక అక్కడ ఉండేటువంటి పరిస్థితులు రాజకీయాలకు పట్టుకొచ్చినట్టుగా కానొస్తుంది. ఎందుకంటే కాలేజీ రోజుల్లోనే, కాలేజీలలో కానీ లేకపోతే కాలేజీ అయిపోతూనే గ్రామాల్లో ఎన్నికలు వస్తే, లేకపోతే అంతకుముందు కూడా గ్రామాల్లో ఏదైనా పొలిటికల్ పార్టీగా ఎన్నికలు వస్తే పార్టిసిపేట్ చేసుకుంటూ, నేను ఓటక్కు వచ్చే నాటికి జస్ట్ ఓటక్కు వచ్చిన తర్వాత ఇంకా ఎన్నికలు అనేది వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చింది, కంటెస్ట్ చేసిన, సర్పంచ్ అయ్యా. ఆ రోజుల్లో 1981 అంటే రోజులు గడుస్తూ ఉన్నాయి. దాని క్రమంలోనే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినాను, నెక్స్ట్ ఎమ్మెల్యేగా అయినాను. ఇవన్నీ వ్యవసాయ సంఘం నాయకుడిగా కూడా ఏదో పనిచేసినట్టున్నారు మీరు, రైతు కూలీల కోసము. ఎస్, నేను రంగారెడ్డి జిల్లా రైతు అధ్యక్షునిగా పనిచేశాను. రైతుల కోసం చాలా పోరాటాలు చేశాం. మీరు రైతా? నేను ప్యూర్ పక్కా రైతు. వ్యవసాయ కుటుంబమే, మీ నాన్నగారు రైతు, కానీ మీరు చదువు నేను కూడా రైతునే. నేను విద్యార్థి రైతును, పాలిటీషియన్గా ఉన్న రైతును, ఇప్పుడు కూడా రైతునే. రైతు. నాగలి పట్టారు ఎప్పుడైనా? నాగలి పట్టారింది, దున్నాము నాగలి.
మా ఫాదర్ చెప్పేవాడు, ఒక గంట సేపు నాగలి దుంతే తప్ప నీకు పెట్రోల్ పైసలు ఇచ్చేవాడిని కాదని. ఓ పెట్రోల్ కంటే బైకా? బైక్ స్కూటర్కు డబ్బులు కావాలి, పెట్రోల్కు డబ్బులు కావాలి. ఆ రోజుల్లో కాలేజ్ డేస్లో ఏం కావాలి, అంతే స్కూట్లో ఫ్యాషన్గా పోవాలా. నేను అంతమంది పోతే ఆ రోజుల్లోనే మా కాలేజీకి పోతే 1, 2 స్కూటర్లు కానీ వచ్చేది. ఆ రోజులు చూసాము కదా మేము. మరి అమ్మాయిల ఫైలింగ్ బాగుండేదా మీకు? అమ్మాయిల ఫాలోయింగ్ నిజంగానే కావాలి అనుకుంటే ఫాలోయింగ్ ఉంటుంది, అలాంటి ఆలోచన రూట్ లేదు కాబట్టి. మీరు స్కూటర్లో వెళ్తారు, బాగా మంచిగా కద్దరేసి వెళ్తారు కదా. డెఫినెట్గా అంటే సమాజంలో ఎవరికైనా మనకు ఉండేటువంటి విలువలు అప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు డబ్బులు వస్తేనో అధికారం వస్తేనో మనకు విలువ రాదు. లేకపోతే పెద్ద కార్లలో తిరుగుతానో లేకపోతే పెద్ద ఇళ్లల్లో ఉంటేనో విలువ వస్తుంది అనుకోవడం తప్పు. నా లెక్కలో మేము గ్రాస్ రూట్లో విలువలతో బతకడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. అందుకే ఈరోజు మాకు రాజకీయంగా కొంతమంది మమ్మలను కూడా అనేవాళ్ళు ఉంటారు, అయినా మాకేం బాధ లేదు. రాజకీయంగా అనేవాళ్ళకు రాజకీయంగా జవాబు చెప్తాం. సమాజంలో మల్రెడ్డి రంగారెడ్డి అంటే ఏందో అనేటువంటిది సమాజానికి తెలుస్తుంది కాబట్టి అలాంటి బాధ లేదు మాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch